రఫెల్ యుద్ధ విమానాలు మరొక 26 భారతదేశానికి రాబోతున్నాయి. రఫెల్ ఒక్కసారి గుర్తుకుంది కదా, 2019 ఎన్నికలకు ముందు జరిగినటువంటి అతిపెద్ద రచ్చ. G2G ఒప్పందంలో భాగంగా ఫ్రాన్స్ నుండి భారతదేశానికి రఫెల్ యుద్ధ విమానాలు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా వస్తూ ఉంటే దాన్ని ఆపడానికి చైనా శక్తులు, అమెరికా శక్తులు కలిసి ఆడినటువంటి జూదంలో భాగంగా మన దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ స్వార్థ రాజకీయ పార్టీలు అలాగే జాతీయ స్వార్థ రాజకీయ పార్టీ కలిపి జతకట్టి న్యాయస్థానాలని ఆశ్రయించి దాంట్లో అవినీతి జరిగిపోయిందన్నటువంటి ఒక అభాండాలు మోపి ఆరోపణలు చేసి చివరికి దాన్ని రాకుండా చేసే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం బలమైనటువంటి వాదన వినిపించి ఫైనల్గా ఆధారాలన్నీ చూపించి సీల్డ్ కవర్లో చూపించి ఆ వివరాలు బయటికి వెళ్తే విదేశీ శక్తుల చేతుల్లోకి వెళ్తాయి, రక్షణ రహస్యాలు బయట దేశాలకు వెళ్తాయి. అలా వెళ్ళేటటువంటి ఉద్దేశమే వీళ్ళందరూ ఆడుతున్న నాటకం. అలాగే మనకు వచ్చేటటువంటి లెక్క ఎంతకు వస్తుంది అన్నటువంటిది ఇతర దేశాలకు ఎంత ఇస్తున్నారో ఎవరి లెక్క వాళ్ళకు ఉంటుంది. ఆ లెక్కలు మీకు ఇస్తున్నాం, మీరు ఈ విషయాలు ఏది బయటికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పి ఇవ్వటం, అది చూసినటువంటి నాటి న్యాయస్థానం ఫైనల్గా దాని మీద పెట్టబడినటువంటి కేసు కొట్టేయడం, మోడీని ఓడించడానికి రఫెల్ని వాడితే అదే రఫెల్ ఆ తర్వాత మోడీని గెలిపించింది. అట్ ద సేమ్ టైం ఆ రఫెల్ యుద్ధ విమానాలు అన్నటువంటి ఇప్పుడు వ్యూహాత్మకమైనటువంటి గేమ్ చేంజర్. ఇప్పుడు ఆ రఫెల్ యుద్ధ విమానాలు తాజాగా 26 కొనడానికి కేంద్ర ప్రభుత్వం ఓకే చేసింది. ఏకంగా 63,000 కోట్ల రూపాయలు కేటాయించడం అన్నటువంటిది కీలకమైన అంశం.